మానవత్వంతో మనం అందరికి ప్రజలతో పనిచేస్తే ఈ మానవ జాతి మనకు తప్పకుండా మన రుణం తీర్చుకుంటుంది. అని ఎమ్మెల్యే కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. కానీ మనం డబ్బులకు కక్కుర్తిపడి, వ్యాపారాలకు కక్కుర్తిపడి, ఎవరికి కూడా మనం డామినేట్ చేసి మనం పవర్లో ఉన్నామని చెప్పి అందరికీ వచ్చేస్తే వాళ్ళు కూడా అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం వచ్చి వాళ్ళు కూడా ఓటు రూపంలో చూపెడతారు. కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాలి. మనం హరీష్ రావు గారితో కావచ్చు, కేసీఆర్ గారితో కావచ్చు, కేటీఆర్ గారితో కావచ్చు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండ్రు. కాబట్టి మనం కూడా ఈ నియోజకవర్గం చెప్పేది, ఈ సంవత్సరం ఎన్నో ఎన్నికలు ఉన్నాయి. మన ముందర ఎంపీ ఎలక్షన్ ఉంది, ఎంపీ ఎలక్షన్ ఉంది, తర్వాత జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత కౌన్సిలర్ ఉన్నాయి. ప్రతి విషయంలో మనం ఓటామి అనేది మర్చిపోయి పోయింది ముందు ఉన్న దాని గురించి ఆలోచన చేయాలి. గడిచింది గతం గతః, ఉన్న దాని గురించి ఆలోచన చేసుకుంటా. నేను చెప్పేది ఏముందంటే ప్రతి ఒక్క మనిషిని చిన్నగా చూడొద్దు. ఎందుకంటే ఒక 1% ఉండొచ్చు, ఒక 2% ఉండొచ్చు. చాలా మంది మిత్రులు మన ఎంబడే ఉంటారు, కానీ వాళ్ళు పాలు పోయారు, నీళ్లు పోస్తారు. కానీ ఎంతో మంది మనకు పాలు పోసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు నీళ్లు పోసినని చెప్పి ఒక మతానికి అరే ఈ మతం మనకు ఓటు వేయలేదని చెప్పి చెప్పడము తెలిసిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎంతో మంది న్యాయం గురించి, ధర్మం గురించి టీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. కాబట్టి ఎవరు కించపరచకుండా, ఏ మతాన్ని, ఏ జాతిని, ఎవరిని కూడా కించపరచకుండా ఇప్పుడు ఏ విషయంలో కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ప్రోటోకాల్ ఉండాలి. నేను చిన్న సలహా ఇస్తున్నా. ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉంది. నేను వచ్చినప్పుడే చూసిన ఈ ఉంది కదా పోస్టర్. ఈ పోస్టర్ 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అని. దీంట్లో ఒక్క ముస్లిం మైనారిటీ పేరు లేదు. ఇది అంజయ్య గారు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఒక ముస్లిం మైనారిటీ కూడా లేడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు ఓటు అడగని పోయినప్పుడు వాళ్ళు అడగరు ఆ విషయం. మాలాంటి వాళ్ళు అడుగుతాం. మేము వేదిక మేము కూర్చున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఈ మహమూద్ అలీ గారు కావచ్చు, ఇంకా XYZ కావచ్చు, ఎవరైనా ఒకరైనా ఒక ఫోటో ఇస్తే మన డబ్బులు ఎన్ని ఖర్చు అవుతాయి? కావు కదా. నేను ఎందుకంటే నాకు రాజకీయం హోదాలు అవసరం లేదు. నేను పార్టీ శ్రేయస్సు గురించి, కేసీఆర్ గారి మీద అభిమానము, పార్టీ మీద అభిమానము. నేను పార్టీలో 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏముందో చూసుకున్నా, టీఆర్ఎస్ పార్టీ ఏముందో చూసుకున్నా. కానీ నాకు టీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, ప్రజల గురించి మేలు చేస్తుంది, ఈ రాష్ట్రం గురించి చేస్తుంది. ఇది గంగా జమున తహీబ్ చేస్తుంది. ఇక్కడ ఎటువంటి అందరికి సమానం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి మనం ఏం ఆశించకుండా సార్ తోటి మాట్లాడినప్పుడు ఏం నాకు పదవులొద్దు సార్, ఓన్లీ గౌరవం కావాలి. మనిషికి కావాల్సింది చిన్న కార్యకర్తకు, పెద్ద నాయకునికి సెల్ఫ్ రెస్పెక్ట్. ఏం లేదు, కలిసినప్పుడు తమ్ముడు ఎట్లున్నావు, బాగున్నావా అన్న, భోజనమైందా అడిగితే ఆయన చాలా సంతోషపడతాడు. మనం ఇక్కడ చూసి ఇక్కడ మళ్ళీ పోతే ఆయన కూడా గ్రహిస్తాడు, మంచిది అన్న, నమస్తే అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఈ ఒక్క నియోజకవర్గాన్ని చెప్తాను. ఈ రాష్ట్రంలో కూడా పెద్ద హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి చెప్తున్న విషయం, ఈ రాష్ట్రంలో కూడా అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. ఈ రోజు మనం సొసైటీలో అందరికీ గౌరవం ఇస్తేనే మా గౌరవం రిటర్న్గా వస్తుంది. మనం ఏ విధంగా విత్తనం పెడతామో అదే విధంగా విత్తనం చెట్టు, పూలు, పండ్లు వస్తాయి. ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళ చెట్టు అవుతుంది, పూల చెట్టు పెడితే పూల చెట్టు అవుతుంది. మనం ఎంత కష్టపడితే ఎంత ఫలితం వస్తుంది. ఓటామి గెలుపు పక్కకు పెట్టినా కూడా ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల గురించి ఉండాలి. 24/7 ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మన నియోజకవర్గంకు టీఆర్ఎస్ కార్యకర్తలకు అయితే కంపల్సరీ చేయాల్సిందే ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా కూడా అన్ని పార్టీల కార్యకర్తలకు చేస్తే మనకు రేపు రోజు ఎంపీ ఎలక్షన్లో మనం ఎవరు పెద్దలు కూడా నిర్ణయించిన కౌన్సిలర్ కానీ అన్ని కానీ చేస్తారు. కానీ మన కౌన్సిలర్లు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మనం ప్రజల్లో ఒక ముళ్ళలాగా పనిచేస్తున్నాం. ముళ్ళలాగా పనిచేస్తే కష్టమైపోతుంది. పువ్వులాగా పనిచేయాలి. మంచి ఒక మెసేజ్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు కూడా పాతకాలంలో డబ్బులు కూడా తీసుకొని ఓటేస్తలేరు. మనం ఎన్నో మీటింగ్లకు 100 లక్షల మంది వస్తున్నారు, పైసలు తీసుకుంటూ తింటున్నారు, తాగుతున్నారు. ప్రజలకు చూసుకొని మనము అరే ప్రజలు కానీ వాళ్ళ మనసులో ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ గెలిపాలి. ఈ రోజు మనం ఇవన్నీ ఆలోచన చేసి ముందు ఉండే కార్యక్రమాలను కూడా మనం అందరికి సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్పింది సూచన మాత్రమే, సూచనను కూడా సూచనగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు, మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఆల వెంకటేశ్వర గారు, లక్ష్మారెడ్డి గారు, రాజేంద్ర, అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆ విషయం పాటించాలి. కాబట్టి చెప్తున్నా, ఎవరో ఒకరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందరు చాలా మంది నాకు వచ్చినప్పుడే చెప్పాను, అన్నా మన ఊళ్ళో ఎక్కువ ఫోటో వేయలేదని. అంటే మంచిది, మీరు మాట్లాడాలి స్టేజ్ మీద అని చెప్పి నాకు డిమాండ్ చేశారు. నాలాంటి వాళ్ళు మాట్లాడకుంటే ఆ చిన్న స్థాయి మైనార్టీ ముస్లిం మాట్లాడలేరు. వాళ్ళకు అందరు బాగుండాలని చెప్తే దేవుడు మనకు బాగా పెడతాడు. మనమే బాగుండాలంటే మనం బాగుంటాం. కాబట్టి మనం ఇతరుల గురించి మేలు ఆలోచన చేస్తే మనం మేలుగా ఉంటాం. కాబట్టి నేను కొన్ని సూచనలు చెప్తున్నా.